సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ప్రియా, మొత్తం మనం ఈ ప్రైడ్ మంత్ గురించి టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటే లాస్ట్ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి సొసైటీలో. సో వాటిని ఎలా వాళ్ళు ఎదుర్కొంటారు? ఆ ఛాలెంజెస్ని ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియని కూడా చాలా ఉంటాయి. సో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? సో ఫస్ట్ ఛాలెంజెస్ అనేవి స్కూల్లో స్టార్ట్ అవుతాయి రాదా. బుల్లింగ్, టీజింగ్, అంటే వీళ్ళ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టే తోటి పిల్లలు తెలియదు కదా పాపం వాళ్ళకు కూడా. తోటి పిల్లలు స్టార్ట్ చేస్తారు, వీడేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనే పేరుంది అనుకోండి, ఏ ప్రవీణ అని పిలవడము ఇలా చేస్తుంటారు, కావాలని చేస్తారు. స్కూల్లో ఫ్రెండ్స్ టీజింగ్, బుల్లింగ్. వీళ్ళకి ఈ ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఆల్రెడీ లోపల డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి ఎందుకు ఇలాంటి అలా పిలిచాల్సి వస్తుంది వీళ్ళని చూసి. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది కదా, కొంచెం హావభావాలు అంటారు, నడకలో లేదా వాయిస్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి, రైట్. సో ఇంకా పాపం ఇలా ఎప్పుడైతే ఇంకా వీళ్ళు ఏంటంటే షట్ డౌన్ అయిపోవడం లోపల, వీళ్ళకి లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వీళ్ళు అంటే దే కెనాట్ లవ్ దెమ్ సెల్వ్స్. తర్వాత వర్తీగా ఫీల్ అవ్వరు, వాళ్ళకు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వీళ్ళతో ఫైట్ చేయలేరు. ఇంకా అలా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోయి ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా పెద్ద కొద్దీ ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది స్కూల్ డ్రాప్ అవుట్ అవుతారు. ఫస్ట్ అసలు ఎడ్యుకేషనే ఉండదు. కొంతమంది ఇంకోటి ఏంటి ఛాలెంజెస్, పోనీ పేరెంట్స్కి వెళ్ళి చెప్తే పేరెంట్స్ వాళ్ళని ఇంట్లోంచి తరిమేస్తున్నారు, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళని. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, అడుక్కోవడం, అలాంటి రాంగ్ చేతుల్లో పడిపోవడం, ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇదంతా బేసికల్ ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే నాలెడ్జ్ లేదు కదా, అవేర్నెస్ లేదు, సపోర్ట్ లేదు వీళ్ళకి. కరెక్ట్. ఇప్పుడు మనం చాలా మంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అక్కడ చాలా మళ్ళీ షాప్స్కి వచ్చి ఎంప్లాయ్మెంట్ లేదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు. బట్ అదే కొంచెం మనం వాళ్ళకి అంటే కొంచెం స్కూల్ లెవెల్లోనే కొంచెం ఈ ఎడ్యుకేషన్ రైట్ వేలో అట్లీస్ట్ బేసిక్ థింగ్ ఇవ్వడం లేదు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా అథారిటీస్ అడ్రస్ చేయడం, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అర్థం చేసుకోవడము, ఆ పర్టికులర్ పర్సన్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, మోటివేషన్ ఇవ్వడము. అసలు యు ఆర్ గుడ్ ఇనఫ్ అని చెప్తే వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. తర్వాత ఇప్పుడైతే బాగా కొంచెం మనకి రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది సుష్మితా సేన్ది, తాలి అని చెప్పి, వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ. ఇట్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ వన్ లీడర్. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కమ్యూనిటీస్కి మంచి రిఫార్మ్స్ అవి చేస్తున్నారు కదా. సో ఇలాగ ఇప్పుడు మనకి తమిళనాడు, కేరళ ఇటు సైడ్ అయితే వాళ్ళకి సపరేట్ క్వార్టర్స్ ఉన్నాయి, వేరు మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ క్వార్టర్స్లో, ఫ్యామిలీస్ అందరూ దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. తర్వాత ఇట్లాంటి పాలసీస్ అన్ని తీసుకొస్తే వాళ్ళతో ఏదైనా సెల్ఫ్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి పథకాలు అంటారు కదా, ఇలాంటివి ఏదైనా చేపట్టిస్తే మనకి ఈ బయట జరిగే పబ్లిక్ న్యూసెన్స్ ఏదైతే ఉందో అది కొంచెమన్నా తగ్గిపోతుంది. ఎందుకంటే ఒరిజినల్ గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా బిహేవ్ చేయరు. ఎవరైతే డూప్లికేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి సతాయిస్తున్నారు. మనం ఒక్కళ్ళ బ్యాడ్ బిహేవియర్ బట్టి మొత్తం కమ్యూనిటీనే మనకు ఒక బ్యాడ్ ఏమంటారు ఒక ఇమేజ్ ఫామ్ అయిపోయి మన మైండ్ లో అసలు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకుండా అలాగున్నాం. రైట్. నువ్వు అన్నట్టు ఏంటంటే డూప్లికేటే ఎక్కువ, వాళ్ళ వల్లే వీళ్ళకు పెద్ద మైనస్ అయిపోతుంది, పెద్ద న్యూసెన్స్ కూడా జరుగుతుంది ఇది. సో ఇలాంటి చాలా ఛాలెంజెస్, వాళ్ళు ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటే అసలు ఎంత బాధేస్తుందో. అండ్ వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేస్తే రాదా, అసలు చాలా జెన్యున్ ప్యూర్ హార్టెడ్ పీపుల్ వాళ్ళు. నా కోచింగ్ లో అర్థమవుతోంది. ఒకప్పుడు నాకు భయం ఉండేది, నాకు లేదు కదా. ఎప్పుడైతే నేను వాళ్ళతో మాట్లాడి మొత్తం డీప్ గా వెళ్ళి తెలుసుకుంటున్నాను, దెన్ అండ్ ఒక్కొక్కసారి అసలు చాలా గాడ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి.
ఐ హ్యావ్ 3 clients now. అంటే పెద్దగా వాళ్ళు ఎక్కువ పెద్దగా వెయిట్కి సఫర్ అవుతూ ఉంటారు. యాక్సెప్టెన్స్ లేకపోవడానికి, యాక్సెప్టెన్స్ ఉండదు, ప్రేమ దొరకదు వాళ్ళకి. ఆ ప్రేమ దొరకకపోయేసరికి వెతుక్కుంటుంటారు ప్రేమ బయట. ఒక్కొక్కసారి రాంగ్ చేతుల్లో పడతారు, మాలెస్ట్ చేసేస్తారు. హెట్రోసెక్షువల్ పీపులే హోమోసెక్షువల్స్ని బాగా వాడుకునేది. ఇంత సపోర్ట్ మనకుండి, మనం ఈ సొసైటీలో ఉండి, మనకెన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, మనకెన్ని బాధలు ఉన్నాయి, మనకెన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలాంటిది వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎలా ఉంటుంది. సో ఇలా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, మెయిన్ STDs ఇలా. సో ఇవన్నీ కొంచెం ఇంకొంచెం గవర్నమెంట్ ముందుకొచ్చి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం ముందుకొచ్చి దీని ప్రాపర్ వేలో కొంచెం అవేర్నెస్ కల్పించి వీళ్ళకి సపోర్టివ్గా, సో అందరు హ్యాపీగా ఉండేలాగా, బోత్ కమ్యూనిటీస్ హ్యాపీగా ఉండేలాగా ఏదైనా చేయాలని నేను మీ సుమన్ టీవీ ద్వారా ఏమంటారు అభ్యర్థిస్తున్నాను. కరెక్ట్. ఏంటి అంటే నిజంగా అది ఎవరు చేతులారా చేసుకున్నది ఏం కాదు. వాళ్ళకి అలాంటి హార్మోన్స్, అలాంటి బాడీలో చేంజెస్ వచ్చేది వాళ్ళ చేతులారా కాదు కదా. అది నిజంగా నాట్ అండర్ దేర్ కంట్రోల్. కాబట్టి నిజంగా ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళని నువ్వు అన్నట్టు ఏంటి అంటే ప్రేమగా చూడాలి. ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళను వదలకుండా, ఇప్పుడు మనం ఫిజికల్గా ఛాలెంజ్డ్ పిల్లలు పుట్టినప్పుడే ఎంత బాగా చూసుకుంటామో వీళ్ళను కూడా అలాగే చూసుకుంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావేమో అనిపిస్తుంది. రైట్ రాదా, కరెక్ట్ చెప్పావు, కరెక్ట్. సో అంటే ఇప్పుడు కాళ్ళు లేదు చేయలేదని పిల్లల్ని అయితే తల్లి ఆల్మోస్ట్, ఇప్పుడు కొంతమంది ఉన్నారేమో కానీ ఆల్మోస్ట్ 95% తల్లి చాలా బాగా చూసుకుంటారు. రైట్. సో వీళ్ళని కూడా అలాగే చూసుకుంటే ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అవును. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.